నమస్కారం. ఈరోజు మన చర్చ మ్మ్, నావల్ రవికాంత్ సంపద సృష్టి సూత్రాల గురించి. అవును, ఆయన హౌ టు గెట్ రిచ్ ట్వీట్ స్టామ్ భలే ఫేమస్ అయింది కదా. చాలా. ఆ ట్వీట్స్ ఆధారంగా జరిగిన ఇంటర్వ్యూల నుంచి కొన్ని ముఖ్యమైన ఆలోచనలు, అసలు సూత్రాలేంటో చూద్దాం. హ్మ్, ఇది కేవలం టెక్ వాళ్లటే కాదు, ఆర్థికంగా స్వేచ్ఛ కావాలనుకునే ఎవరికైనా సరే ఉపయోగపడుతుందనుకుంటున్నాను. నిజమే. చాలా మందికి ధనవంతులవ్వాలనుంటుంది, కానీ ఎలాగో సరైన దారి తెలియదు. అవును. నావల్ ఆలోచనలు ఈ విషయంలో చాలా విభిన్నంగా ఉంటాయి, లోతుగా ఉంటాయి. హ్మ్, ముఖ్యంగా సంపద అంటే ఏంటి, డబ్బుకి హోదాకి దానికి తేడా ఏంటి, అసలు ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, అవును అవును. ఇవి ఆయన బాగా ఫోకస్ చేసిన విషయాలు. హ్మ్, ఆయన చెప్పినట్టు మనం కోరుకోవాల్సింది సంపద, డబ్బు కాదు, హోదా కాదు. కరెక్ట్. ఈ తేడా చాలా ముఖ్యమనిపిస్తోంది. ముందుగా అసలు సంపద అంటే ఏంటో కొంచెం స్పష్టంగా మాట్లాడుకుంటే బావుంటుందేమో. ఆ, చాలామంది డబ్బే సంపద అనుకుంటారు కదా. సరిగ్గా అక్కడే అసలు పాయింట్ ఉంది. నావల్ విశ్లేషణ అక్కడే మొదలవుతుంది. సంపద అంటే మీరు నిద్రపోతున్నా సరే, హ్మ్, లేక హాలిడేలో ఉన్నా సరే, మీకోసం పనిచేస్తూ మీకు డబ్బు సంపాదించి పెట్టే ఆస్తులు అన్నమాట. ఓ, ఉదాహరణకు ఒక ఫ్యాక్టరీలో రోబోట్లు పనిచేస్తున్నాయనుకోండి, అవి సంపద. లేదా మీరు రాసిన ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాత్రింబవ్వళ్ళు అదే పనిచేస్తూ మీకు ఆదాయం తెచ్చిపెడుతుంది. అవును. లేదా మీరు బ్యాంక్లో పెట్టిన డబ్బు, అది తిరిగి పెట్టుబడి అవుతూ పెరుగుతూ ఉంటే అది సంపదే. అంటే మనం పని చెయ్యకపోయినా మనకు డబ్బు తెచ్చిపెట్టేది. ఎగ్జాక్ట్లీ. అతి ముఖ్యమైన విషయమేంటంటే సంపద మనకు స్వేచ్ఛని కొనిస్తుంది, ఫ్రీడమ్. స్వేచ్ఛ, అబ్బా, ఆ మాటే బావుంది. అంటే ఆ ఉదయం 7 గంటలకు అలారం పెట్టుకుని లేవడం, ఆ ట్రాఫిక్లో ఇరుక్కుని మనసుకు నచ్చని ఉద్యోగంలో గంటలు గడపాల్సిన అవసరం లేకపోవడం కదా. సరిగ్గా అదే. ఆ స్వేచ్ఛే సంపద ఇచ్చే అసలైన బహుమతి. మరి డబ్బు సంగతేంటి? డబ్బు, సంపద ఒకటే కాదన్నారు కదా. కాదు. డబ్బు కేవలం సంపదను ఒకరినుంచి ఒకరికి మార్చే ఒక మాధ్యమం అంతే. ఒక రకంగా చెప్పాలంటే అది సోషల్ క్రెడిట్స్ లాంటిది. సోషల్ క్రెడిట్స్ అంటే మనం సమాజానికి ఏదైనా ఉపయోగపడే పని చేసినప్పుడు సమాజం మనకు తిరిగి ఇచ్చే ఒక నేను నీకు రుణపడి ఉన్నాను ఐఓయూ లాంటిది డబ్బు. ఓకే. ఆ డబ్బుతో మనం భవిష్యత్తులో ఇతరుల సమయాన్ని గాని వాళ్ల వస్తువులను కాని పొందొచ్చు. అది సంపదను ట్రాన్స్ఫర్ చేసే టూర్ అంతే. అంటే డబ్బు ముఖ్యం కాదని కాదు, కాని అదే అంతిమ లక్ష్యం కాదన్నమాట. ఖచ్చితంగా. అదే సంపదకు ఒక మార్గం, కాని అదే సంపద కాదు. ఇక మూడోది ఉంది, హోదా, స్టేటస్. హోదా, దీని గురించి చెప్పండి. ఇదో ఆట అన్నారు. అవును. నావల్ ప్రకారం మనుషులు ఆడే 2 పెద్ద ఆటలున్నాయి. ఒకటి సంపద సృష్టి ఆట, రెండోది ఈ హోదా ఆట. హోదా అంటే సమాజంలో మన స్థానం, మన గౌరవం, సోషల్ హైరార్కీలో మనం ఎక్కడున్నామనేది. ఇది చాలా పాత ఆట, వేల ఏళ్ల నుంచి ఆడుతున్నాం. నిజమే. కానీ ఇదొక జీరో సమ్ గేమ్, సున్నా మొత్తం ఆట. అంటే ఒకరు హోదాలో పైకి వెళ్లాలంటే మరొకరు ఖచ్చితంగా కిందుకు రావాలి. ఒకరి గెలుపు, ఇంకొకరి ఓటమి. ఆఫీస్ పాలిటిక్స్ లాగా. ఎగ్జాక్ట్లీ. పాలిటిక్స్, స్పోర్ట్స్, చాలా చోట్ల ఇదే కనిపిస్తోంది. ఒక మంత్రి పదవి ఉందనుకోండి, ఒకరికి వస్తే ఇంకొకరు కోల్పోవాల్సిందే. అవును. మరి సంపద సృష్టి ఆట అలా కాదు. కాదు. సంపద సృష్టి అనేది పాజిటివ్ సమ్ గేమ్, సానుకూల మొత్తం ఆట. అంటే అందరూ కలిసి గెలవచ్చు. ఎలా? ఒకరు ఒక కొత్త టెక్నాలజీ కనిపెట్టారనుకోండి, ఆ టెక్నాలజీ వల్ల అందరికీ మేలు జరుగుతుంది. వాళ్ల సంపద పెరుగుతుంది, సమాజం సంపద పెరుగుతోంది. ఒకరు మంచి ఇల్లు కట్టుకుంటే ఇంకొకరు ఇల్లు కట్టుకునే అవకాశం పోదు కదా. ఒకరు వ్యాపారం పెట్టి నలుగురికి ఉద్యోగాలిస్తే అది చాలామందికి మంచి చేస్తుంది. ఇక్కడ ఒకరి లాభం ఇంకొకరికి నష్టం కాదు. నిజానికి అందరూ కలిసి వృద్ధి చెందొచ్చు. అందుకే ఇది మంచి ఆట అంటారు నావల్. అవును. కానీ హోదా ఆట ఆడేవాళ్లుంటారు కదా, వాళ్లు సంపద సృష్టించేవాళ్లని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటారు. తమ హోదాను పెంచుకోవడానికి అలా చేస్తారు. అది కూడా నిజమే. కాని చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. సంపద కూడబెట్టడం, డబ్బు సంపాదించడం అనేది నైతికంగా సరైనదేనా, ఏదో తప్పు చేస్తున్నామనే భావన. మంచి ప్రశ్న అడిగారు. ఆ అభిప్రాయం ఉంది సమాజంలో. కాని ఇక్కడ నావల్ చెప్పేది నైతిక సంపద సృష్టి గురించి. అంటే ఇతరుల దగ్గర్నుంచి లాక్కోవడం కాదు, సమాజానికి నిజంగా ఏదైనా విలువనందించడం ద్వారా, వాళ్ల అవసరాలు తీర్చడం ద్వారా సంపదను సృష్టించడం.
మనమిప్పుడు అనుభవిస్తున్న ఈ నాగరికత, ఈ సౌకర్యాలు, ఇవన్నీ ఎవరో కష్టపడే సృష్టించిన సంపదే కదా. నిజమే. మనుషుల తెలివి, టెక్నాలజీ, వాళ్ల కృషి, వీటివల్లే ఇదంతా సాధ్యమైంది. 200 ఏళ్ల క్రితం రాజులకు కూడా యాంటీబయాటిక్స్ లేవు, కార్లు లేవు, కరెంట్ లేదు, ఐఫోన్లే లేవు. అవునవును. సమాజానికి అవసరమైన దాన్ని, వాళ్లకు కావలసిన దాన్ని అందించటం ద్వారా సంపద సృష్టించటం నైతికమైన పనే. అది దోపిడీ కాదు, సృష్టి. స్పష్టంగా చెప్పారు. అయితే కొన్నిసార్లు స్వేచ్ఛా మార్కెట్ల పేరుతో మోసాలు జరుగుతాయి. గుత్తాధిపత్యం, క్రోనీ క్యాపిటలిజం లాంటివి. వాటిని చూపిస్తూ అసలు సంపద సృష్టే తప్పు అనేవాళ్లు ఉంటారు. వాళ్లు తరచుగా హోదా ఆట ఆడుతూ సంపద సృష్టిని అడ్డుకోవాలని చూస్తారు, అందరినీ వాళ్ల స్థాయికి లాగాలని చూస్తారు. కాని సమాజంలో తీసుకునేవాళ్లు ఎక్కువైపోయి సృష్టించేవాళ్లు తగ్గిపోతే ఆ సమాజం కుప్పకులిపోతుంది. వెనిజులా లాంటి ఉదాహరణలున్నాయి కదా. అవును. అందుకే మనం నైతిక సంపద సృష్టి గురించి మాట్లాడుతున్నాం. సరే, ఇది క్లియర్ అయింది. అయితే ఎంత నైతికంగా చేసినా చివరికి అంతా లక్ మీద ఆధారపడి ఉంటుందా? అదృష్టం బాగుంటేనే ధనవంతులమవుతామా? చాలామంది ఇదే నమ్ముతారు. నోవెల్ దీన్ని ఒప్పుకోడు, పూర్తిగా ఒప్పుకోడు. అదృష్టం పాత్ర ఉంటుంది లేదని కాదు, కానీ మనం అనుకున్నంత కాదు. ఆయన 4 రకాల అదృష్టాల గురించి చెబుతాడు. 4 రకాల? అవేంటి? 1 గుడ్డి అదృష్టం, బ్లైండ్ లక్, లాటరీ తగలడం లాంటిది. మన చేతుల్లో ఏమీ ఉండదు. 2 పట్టుదల వల్ల వచ్చే అదృష్టం, లక్ ఫ్రమ్ హస్లింగ్. అంటే ఎప్పుడూ ఏదోకటి చేస్తూ కష్టపడుతూ ఉంటే ఏదోక అవకాశం తగలొచ్చు. 3 నైపుణ్యం వల్ల అదృష్టాన్ని గుర్తించడం, లక్ ఫ్రమ్ ప్రిపరేషన్. అంటే ఒక ఫీల్డ్లో మీకు మంచి నాలెడ్జ్ ఉందనుకోండి, ఇతరులు చూడలేని అవకాశాలను మీరు పట్టుకోగలరు. రైట్. ఇక 4ది అదేమైనంటారు కదా. అవును, అదే కీలకం. 4వ రకం అదృష్టమేంటంటే మీ ప్రత్యేకమైన వ్యక్తిత్వం, మీ నైపుణ్యాలు, మీ పేరు ప్రతిష్ట వల్ల అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం, లక్ ఫ్రమ్ యునీక్ క్యారెక్టర్. ఓహ్, అదెలా? మీరొక నిర్దిష్టమైన పనిలో ప్రపంచంలోనే బెస్ట్ అయ్యారనుకోండి, ఆ పని అవసరమైన వాళ్లు మిమ్మల్నే వెతుక్కుంటూ వస్తారు కదా. అవును, కరెక్ట్. ఒక క్లిష్టమైన సమస్యకు పరిష్కారం మీ దగ్గరే ఉందని తెలిస్తే ఆ సమస్య ఉన్నవాళ్లు మిమ్మల్నే వెతుకుతారు, అవకాశాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. నావల్ చెప్పేదేంటంటే మనం ఆ 4వ రకం అదృష్టాన్ని నిర్మించుకోవాలి, మన క్యారెక్టర్నే మన డెస్టినీగా మార్చుకోవాలి. అంటే కష్టపడి సరైన నైపుణ్యాలు పెంచుకుని ఒక ప్రత్యేకతను సాధిస్తే అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తుందన్నమాట. సరిగ్గా అదే. 1000 సమాంతర విశ్వాలు ఉంటే 999లో మీరు ధనవంతులు అయ్యేలా మీరే మిమ్మల్ని తీర్చిదిద్దుకోవచ్చు అంటాడు నావల్. వావ్, ఇది చాలా ఆశాజనకంగా ఉంది. ఆయన కూడా పేదరికం నుంచే వచ్చారు కదా. అవును, అందుకే ఆయన మాటలకు అంత విలువ. ముఖ్యంగా ఈ ఇంటర్నెట్ యుగంలో అవకాశాలు బోలెడి ఉన్నాయని, డబ్బు సంపాదించడానికి మార్గాలు ఎన్నో ఉన్నాయని, మన టైమే సరిపోవట్లేదని ఆయన గట్టిగా నమ్ముతారు. సరే, మరి సంపదను నిర్మించాలంటే ఏం చెయ్యాలి? లేదా ఏం చెయ్యకూడదు? మొదటి మెట్టేంటి? అతి ముఖ్యమైన విషయం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ సమయాన్ని గంటల లెక్కన అద్దగిస్తూ, అంటే జీతానికి పనిచేస్తూ మీరు నిజమైన సంపదను సృష్టించలేరు. ఎందుకు? ఎందుకంటే అక్కడ మీ ఇన్పుట్ అంటే మీరు పెట్టే సమయం, శ్రమ, మీ అవుట్పుట్ అంటే మీకొచ్చే జీతం దాదాపు ఒకేలా ఉంటాయి. మీరు పనిచేస్తేనే డబ్బు, పని ఆపేస్తే డబ్బు ఆగిపోతుంది. మీరు నిద్రపోతున్నప్పుడు లేదా వెకేషన్లో ఉన్నప్పుడు సంపాదించలేరు. కానీ డాక్టర్లు, లాయర్లు లాంటి హైలీ పెయిడ్ ప్రొఫెషనల్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు ధనవంతులు అవుతున్నారుగా. మంచి పాయింట్. వాళ్లు ధనవంతులయ్యారంటే కేవలం వాళ్ల గంటల రేటు ఎక్కువ కావడం వల్ల మాత్రమే కాదు. చాలామంది డాక్టర్లు, లాయర్లు సొంతంగా ప్రాక్టీస్ పెడతారు, అంటే అది ఒక వ్యాపారం. ఓకే. లేదా వాళ్ల నైపుణ్యంతో ఏదైనా మేధో సంపత్తిని క్రియేట్ చేస్తారు, లేదా ఏదైనా కంపెనీలో, స్టార్టప్లో వాటా కలిగి ఉంటారు. అప్పుడే వాళ్లు నిజమైన సంపదను నిర్మించగలరు. కేవలం ఉద్యోగిగా ఉంటే మిమ్మల్ని నియమించుకున్న వాళ్లు మీకు ఎంత తక్కువ ఇవ్వగలరో అంతే ఇస్తారు. ఎందుకంటే మీ ప్లేస్లో ఇంకొకరిని పెట్టడం వాళ్లకు పెద్ద కష్టం కాదు. అంటే మనం చేసే పనికి మనకొచ్చే ప్రతిఫలానికి మధ్య సంబంధం వీలైనంత తక్కువగా ఉండాలి. ఆ డిస్కనెక్ట్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిదనమాట.
సరిగ్గా పట్టుకున్నారు. మీరు ఏదైనా వ్యాపారంలో వాటా కలిగి ఉండాలి, యాజమాన్యంలో భాగస్వామ్యం ఉండాలి. అప్పుడు ఆ వ్యాపారం సక్సెస్ అయితే మీ వాటా విలువ పెరుగుతుంది. మీరక్కడ లేకపోయినా మీ సంపద పెరుగుతుంది. ఈక్విటీ, వాటా, అది కీలకం. చాలా కీలకం. దానికి పరపతి కావాలి. మళ్ళీ వచ్చిందా పదం, పరపతి, లెవరేజ్. దీని కొంచెం విడమర్చి చెప్తారా? సింపుల్గా చెప్పాలంటే పరపతి అంటే తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ రిజల్ట్ సాధించడం, చిన్న లివర్కెట్టి పెద్ద బండరాయిని కదిలించడం లాంటిది. ఓకే. సంపద సృష్టిలో 3 రకాల పరపతులు ముఖ్యమంటాడు నావెల్. పాత రకం శ్రమ, లేబర్, అంటే మీ కింద పనిచేసే మనుషులు. ఇది ఉంది, కాని దీన్ని మేనేజ్ చేయడం కష్టం, పోటీ ఎక్కువ, దీని ప్రభావం కూడా తక్కువే. రెండోది మూలధనం, క్యాపిటల్, డబ్బు. డబ్బుతో డబ్బు సంపాదించడం, యంత్రాలు కొనడం, ఫ్యాక్టరీలు పెట్టడం, వేరే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం. గత శతాబ్దంలో ఇదే డామినెంట్ ఫోర్స్. మరి ఈ రోజుల్లో కొత్త రకం పరపతి ఉందా? ఉంది. అక్కడే అసలు విప్లవం వచ్చింది. 3వ రకం పరపతి. ఇదే లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్, పర్మిషన్ లెస్ లెవరేజ్. దీనికి ఎవరి అనుమతి అవసరం లేదు. అవేంటి? రెండున్నాయి. ఒకటి కోడ్, అంటే సాఫ్ట్వేర్. 2 మీడియా. కోడ్ మరియు మీడియా. అవును. కోడ్ అంటే మీరు ఒక సాఫ్ట్వేర్ రాశారనుకోండి, దాన్ని ఒక కాపీ అమ్మినా, 1,00,000 కాపీలమ్మినా మీకు అదనంగా అయ్యే ఖర్చు దాదాపు 0. జీరో మార్జినల్ కాస్ట్ ఆఫ్ రెప్లికేషన్. వావ్. అలాగే మీడియా. మీరొక పుస్తకం రాసినా, వీడియో చేసినా, పాడ్కాస్ట్ చేసినా, బ్లాగ్ రాసినా, ఇంటర్నెట్ ద్వారా దాన్ని ప్రపంచంలో కొన్ని కోట్ల మందికి చేర్చవచ్చు. దీనికి మీకెవ్వరి పర్మిషన్ అక్కర్లేదు. అందుకే టెక్ బిలియనేర్లు, యూట్యూబర్లు, పాడ్కాస్టర్లు వీళ్లంతా ఇంత వేగంగా సంపదను సృష్టిస్తున్నారా? ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఈ కొత్త రకం పరపతలను వాడుతున్నారు. కోడ్, మీడియా అనేవి ఈ తరం సంపద సృష్టి యంత్రాలు. వీటికి పెద్దగా డబ్బు అవసరం లేదు, ఎవరి పర్మిషను అవసరం లేదు. ఒక కంప్యూటర్, ఇంటర్నెట్ ఉంటే చాలు. టెక్ స్టార్టప్ల మ్యాజిక్ ఇదేనా? అవును. వాళ్ళు మూలధనాన్ని, కోడ్ని, మీడియాని, ఈ మూడింటిని తెలివిగా కలుపుతారు. నోవల్ ఏమంటాడంటే, రోబోట్ ఆర్మీ ఆల్రెడీ వచ్చేసింది. డేటా సెంటర్లలో ఉన్న సర్వర్లే ఆర్మీ. మనం కోడింగ్ ద్వారా వాటికి ఆర్డర్లివ్వడమే. భలే చెప్పారు. మరి ఈ పరపతిని సరిగ్గా వాడుకోవాలంటే ఎలాంటి స్కిల్స్ కావాలి? ఇందాకన్నారు కదా, నిర్దిష్ట జ్ఞానం అని. దానికి దీనికి లింక్ ఉందా? చాలా మంచి కనెక్షన్ పెట్టారు. అవును. పరపతి అనేది ఒక యాంప్లిఫైయర్. అది మీ దగ్గర ఉన్నదాన్ని పెంచుతుంది. మీ దగ్గర ఉండాల్సింది ఆ నిర్దిష్ట జ్ఞానం, స్పెసిఫిక్ నాలెడ్జ్. స్పెసిఫిక్ నాలెడ్జ్ అంటే ఏదైనా కోర్సులో నేర్చుకునేదా? కాదు. అక్కడే ఉంది అసలు విషయం. స్పెసిఫిక్ నాలెడ్జ్ అనేది ఏదో ట్రైనింగ్ సెంటర్లో నేర్పించేది కాదు. దాన్ని నేర్చుకోవచ్చు, కాని నేర్పించలేరు. అర్థం కాలేదు. అంటే అది మీ సహజమైన టాలెంట్, మీకున్న నిజమైన క్యూరియాసిటీ, మీ ప్యాషన్, వీటిని ఫాలో అవడం వల్ల మీకు మాత్రమే ప్రత్యేకంగా వచ్చే నాలెడ్జ్ అన్నమాట. అది మీకొక ఆటలా అనిపిస్తుంది, చేయడానికి చాలా ఇష్టపడతారు, కాని బయట వాళ్లకు అది చాలా కష్టమైన పనిలా కనిపిస్తుంది. ఉదాహరణకు చెప్పగలరా? కొందరికి సేల్స్ చేయడం చాలా ఇష్టం, న్యాచురల్గా వస్తుంది. మరికొందరికి కోడింగ్ అంటే పిచ్చి. ఇంకొందరికి డిజైనింగ్. మరికొందరికి ఏదైనా ఒక సైంటిఫిక్ ఫీల్డ్లో డీప్గా రీసెర్చ్ చేయడం. ఇవన్నీ స్పెసిఫిక్ నాలెడ్జ్ కావచ్చు. అంటే మనకు ఏది ఇష్టమో, ఏది మనకు సహజంగా వస్తుందో దాన్నే పట్టుకుని దానిలో లోతుకు వెళ్ళాలా? ఖచ్చితంగా. బలవంతంగా కాదు, ఇష్టంగా. స్కాట్ ఆడమ్స్ చెప్పినట్టు 2-3 వేర్వేరు స్కిల్స్లో బాగా ప్రావీణ్యం సంపాదించి వాటిని కలపడం, స్కిల్ స్టాకింగ్ కూడా ఒక మంచి స్ట్రాటజీ. కానీ ముఖ్యమేంటంటే అది మీ సహజమైన ఆసక్తి నుంచి రావాలి. అప్పుడే మీరు దానిలో బెస్ట్ అవ్వగలరు. మీరు మీలా ఉండటంలో, అంటే మీ ప్రత్యేకమైన స్కిల్ సెట్, ఆసక్తులతో మీరు యునిక్గా ఉంటారు. ఆ అథెంటిసిటీతోనే మీరు పోటీని తప్పించుకోగలరు. ఎందుకంటే మీలా ఇంకెవరూ ఉండలేరు. ఓకే. ఈ స్పెసిఫిక్ నాలెడ్జ్ సంపాదించామనుకుందాం. దాన్ని పరపతితో ఎలా కలపాలి? అక్కడ ఏం స్కిల్స్ కావాలి? ఇక్కడే నావల్ చెప్పే 2 ముఖ్యమైన స్కిల్స్ వస్తాయి. 1 నిర్మించడం, బిల్డ్. 2 అమ్మడం, సెల్. బిల్డ్ అండ్ సెల్. అవును. మీరు ఏదైనా ప్రాడక్ట్ గానీ, సర్వీస్ కానీ దాన్ని తయారు చేయగలగాలి. అది డిజైన్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఏదైనా సరే. అది బిల్డ్ పార్ట్. ఓకే. తరువాత
దాన్ని జనాలకు చేరవేయగలగాలి, అమ్మగలగాలి. మార్కెటింగ్, కమ్యూనికేషన్, టీంని కట్టడం, డబ్బులు తేవడం, ఫండ్ రైజింగ్ ఇవన్నీ సెల్ పార్ట్ కిందకొస్తాయి. సిలికాన్ వ్యాలీలో సక్సెస్ అయిన చాలా స్టార్టప్స్లలో ఇద్దరు ఫౌండర్స్ ఉంటారు కదా, ఒకరు టెక్నికల్, ఇంకొకరు బిజినెస్ సైడ్ చూస్తారు. సరిగ్గా అదే పాయింట్. జాబ్స్ సెల్ అండ్ పోజ్నియాక్ బిల్డ్, గేట్స్ సెల్ అండ్ ఆలెన్ బిల్డ్. ఈ కాంబినేషన్ చాలా పవర్ఫుల్. ఒకవేళ ఈ రెండూ మీరే చేయగలిగితే ఇక మిమ్మల్ని ఆపేవారుండరు. ఎలాన్ మస్క్, స్టీవ్ జాబ్స్ లాంటివాళ్లు ఆ కోవకే చెందుతారు. ఈ రెండూ నేర్చుకోవచ్చా? నేర్చుకోవచ్చు. నావెల్ ప్రకారం సాధారణంగా బిల్డర్ తర్వాత సేల్స్ నేర్చుకోవడం కొంచెం సులభం, కానీ సేల్స్ పర్సన్ బిల్డింగ్ నేర్చుకోవడం కొంచెం కష్టమంటాడు. ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి ఏమైనా టిప్స్ ఇచ్చారా? ఫౌండేషన్ చదవడం, రీడింగ్. మీకు చదవడం ఇష్టమయ్యే వరకు మీకు నచ్చింది చదవండి అంటాడు. రీడ్ వాట్ యు లవ్ అంటిల్ యు లవ్ టు రీడ్. ముఖ్యంగా ఫండమెంటల్స్ చదవాలి. అర్థశాస్త్రం, ఆడమ్ స్మిత్, బయాలజీ, డార్విన్, ఫిజిక్స్, ఫైన్మాన్ లాంటివి, గణితం, లాజిక్ అనేవి అన్నిటికీ బేసిక్స్. ఏ పుస్తకాన్ని చూసినా భయపడకూడదు. నేర్చుకోవాలనే కోరిక ముఖ్యమంటున్నారు. అవును, నేర్చుకునే సాధనాలు కాదు, నేర్చుకోవాలనే తపన ముఖ్యం. బిజినెస్ అనేది ఒక సింగిల్ స్కిల్ కాదు. మైక్రో ఎకనామిక్స్, గేమ్ థియోరీ, సైకాలజీ, పర్సువేజన్, ఎథిక్స్, మ్యాథ్స్, కంప్యూటర్స్ ఇవన్నీ చదవాలి. అయితే చదవడం కన్నా చేయడం ద్వారా చాలా వేగంగా నేర్చుకుంటాం. ట్రై చేయడం, ఫెయిల్ అవ్వడం, మళ్లీ ట్రై చేయడం, ఆ ఇటరేషన్స్ స్పీడ్ని పెంచుతాయి. స్పెసిఫిక్ నాలెడ్జ్, పరపతి, బిల్డ్ అండ్ సెల్ స్కిల్స్ వీటన్నిటినీ కలిపి ముందుకు తీసుకెళ్లడానికి ఇంకేం కావాలి? జవాబుదారీతనం, అకౌంటబిలిటీ గురించి నావల్ చాలా స్ట్రాంగ్గా మాట్లాడతారు కదా. అవునవును. జవాబుదారీతనం లేకపోతే పరపతి దొరకదు, దొరికినా అది ప్రమాదకరం. ఎందుకు? ఎందుకంటే పరపతి అనేది మీ శక్తిని పెంచుతుంది. మీరు మంచి చేస్తే ఆ మంచిని పెంచుతుంది, చెడు చేస్తే ఆ చెడును పెంచుతుంది. సో పరపతిని, ముఖ్యంగా డబ్బు, మనుషులు వంటి పరపతులను పొందాలంటే మీరు బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అంటే మీ సొంత పేరుతో రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడాలి. వ్యాపారంలో నష్టమొస్తే దాన్ని భరించడానికి ముందుకు రావాలి. అంటే రిస్క్ తీసుకోవడమేనా? రిస్క్ తీసుకోవడం, ఇంకా ముఖ్యంగా ఆ రిస్కుకు, దాని ఫలితాలకు మీరే బాధ్యులు అని బహిరంగంగా ఒప్పుకోవడం. మీ పేరును, మీ రెప్యుటేషన్ను పణంగా పెట్టడం. స్కిన్ ఇన్ ద గేమ్ అంటారు కదా, అలా. మీరు అలా జవాబుదారీతనం తీసుకున్నప్పుడే సమాజం మిమ్మల్ని నమ్మి మీకు బాధ్యతను, వాటాను, ఎక్విటీ, పరపతిని ఇస్తుంది. మీరు సులభంగా రీప్లేస్ చేయలేని వ్యక్తిగా మారతారు. ఫెయిల్యూర్ వస్తే దాన్ని కూడా ఓపెన్గా యాక్సెప్ట్ చేయాలి. ఈ రోజుల్లో ఫెయిల్యూర్ అంటే అంత భయపడాల్సిన పని లేదు. క్లియర్. అకౌంటబిలిటీ ఉన్న టీమ్స్ బాగా పర్ఫామ్ చేస్తాయంటారు. ఖచ్చితంగా. ఎవరి బాధ్యత ఏంటో స్పష్టంగా తెలిస్తే పనులు వేగంగా జరుగుతాయి. సరే, పరపతిని వాడటానికి జవాబుదారీతనం అవసరమన్నారు. మరి ఆ పరపతిని ఏ డైరెక్షన్లో వాడాలి, ఎక్కడ వాడాలి, అది ఎలా తెలుస్తుంది? దానికేం కావాలి? అద్భుతమైన ప్రశ్న. అక్కడికే వస్తున్నాం. దానికి కావాల్సింది విచక్షణ, జడ్జ్మెంట్. జడ్జ్మెంట్? అవును. ఈ రోజుల్లో పరపతికి కొదవలేదు కోడ్, మీడియా వల్ల. కాబట్టి దాన్ని ఎలా వాడాలో తెలిసే విచక్షణే అత్యంత విలువైన నైపుణ్యం. పరపతి అనేది మీ జడ్జ్మెంట్కి ఒక ఫోర్స్ మల్టిప్లయర్ లాంటిది. మీ జడ్జ్మెంట్ కరెక్ట్ అయితే పరపతి మిమ్మల్ని ఎక్కడకో తీసుకెళ్తుంది. జడ్జ్మెంట్ తప్పైతే అదే పరపతి మిమ్మల్ని కిందకు లాగేస్తుంది. వారెన్ బఫెట్ అంత సక్సెస్ అవ్వడానికి కారణం ఆయన జడ్జిమెంటే అంటారు గదా. సరిగ్గా అదే. ఆయన సంపదకు కారణం డబ్బు కాదు, ఆయనకున్న అసాధారణమైన ఇన్వెస్ట్మెంట్ జడ్జ్మెంట్. మరి ఈ జడ్జిమెంట్ ఎలా వస్తుంది? అది అనుభవం, జ్ఞానం, తెలివితేటల కలయిక. అంటే ఎమోషన్స్ని పక్కన పెట్టి లాజికల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలగడం. మనం తీసుకునే నిర్ణయాల వల్ల లాంగ్ టర్మ్లో ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఊహించగలగడం. అదే వివేకం. ఆ వివేకాన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్కి అప్లై చేయడమే జడ్జ్మెంట్. అంటే అనుభవం చాలా ముఖ్యమా? చాలా ముఖ్యం. అనుభవం లేకుండా కేవలం పుస్తకాల్లో చదివిన దానితో వచ్చే జడ్జ్మెంట్ అంతా పవర్ఫుల్ కాదు. అందుకే ప్రూవెన్ జడ్జ్మెంట్ ఉన్న వాళ్లకు, అంటే గతంలో మంచి నిర్ణయాలు తీసుకున్నారని నిరూపించుకున్న వాళ్లకు అంత విలువ ఉంటుంది. ఇవన్నీ చూస్తుంటే ఇది చాలా లాంగ్ టర్మ్ గేమ్ అనిపిస్తుంది. ఒక్కరోజులో అయ్యే పని కాదు. అస్సలు కాదు. అందుకే నావల్ పదే పదే చెప్పేది, దీర్ఘకాలిక ఆటలు ఆడండి. లాంగ్ టర్మ్ గేమ్స్ విత్ లాంగ్ టర్మ్ పీపుల్. లాంగ్ టర్మ్ పీపుల్ అంటే? అంటే మీరు దీర్ఘకాలం కలిసి పనిచేయగల నమ్మకమైన వ్యక్తులు.
జీవితంలో వచ్చే అన్ని ప్రయోజనాలు, డబ్బు, సంబంధాలు, జ్ఞానం అన్నీ చక్రవడ్డీలాంటివి. అవి కాలంతో పాటే పెరుగుతాయి. కాబట్టి మీరు నమ్మగల వ్యక్తులతో దీర్ఘకాలం కలిసి పనిచేయాలి. సిలికాన్ వ్యాలీ లాంటి ఇన్నోవేషన్ హబ్స్ కూడా హై ట్రస్ట్ సొసైటీస్ మీదే నడుస్తాయి. ఎలాంటి వాళ్లతో పనిచేయాలి అంటారు? 3 లక్షణాలుండాలంటాడు: అధిక తెలివితేటలు, ఇంటెలిజెన్స్, శక్తి, ఎనర్జీ, ఇంకా నిజాయితీ, ఇంటెగ్రిటీ. వారెన్ బఫెట్ చెప్పినట్టే ఈ మూడింటిలో దేనితోనూ కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎందుకు? తెలివితేటలు లేకపోతే తప్పుదారిలో వెళ్తారు, ఎనర్జీ లేకపోతే సోమరిగా ఉంటారు, ఇక నిజాయితీ లేకపోతే వాళ్లు మిమ్మల్ని మోసం చేస్తారు. నిజాయితీని ఎలా గుర్తించాలి? అది మాటల్లో కాదు, చేతల్లో చూడాలి. ఎవరూ చూడనప్పుడు వాళ్లు ఎలా ప్రవర్తిస్తారనేది ముఖ్యం. అలాగే నెగటివ్ మైండ్సెట్ ఉన్నవాళ్లతో, నిరాశావాదులతో, పెసిమిస్ట్స్ అస్సలు భాగస్వామ్యం చెయ్యకూడదు. వాళ్ల నమ్మకాలే నిజమయ్యేలా వాళ్లు చేసుకుంటారు. మీరు ఏదైనా కొత్తది సృష్టించాలంటే మీరు రేషనల్ ఆప్టిమిస్ట్ అయ్యుండాలి, హేతుబద్ధమైన ఆశావాది. లాంగ్ టర్మ్లో నమ్మకమైన వాళ్లే గెలుస్తారంటారా? ఖచ్చితంగా. లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఒకరినొకరు పైకి తెచ్చుకుంటారు. షార్ట్ టర్మ్ ప్లేయర్స్ తమను తాము పైకి తెచ్చుకోవడానికి ఇతరులను కిందకు లాగుతారు. చివరికి నష్టపోయేది వాళ్లే. సమయం విషయంలో కూడా నావల్ కొన్ని స్ట్రాంగ్ ఒపీనియన్స్ చెప్పారు కదా, గంట రేటు లాంటిది. అవును, అది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. మీ సమయానికి మీరే ఒక విలువ కట్టండి, చాలా ఎక్కువ విలువ. ఉదాహరణకు మీ గంట సమయం విలువ $5,000 అనుకోండి. $5,000? అంతనా? అవును, అంత ఎక్కువ పెట్టుకోండి మీ మనసులో. ఇప్పుడు ఏదైనా పనిని ₹5,000 per hour కంటే తక్కువకు వేరే వాళ్లతో చేయించగలరా? చేయించగలిగితే ఆ పనిని వాళ్లకప్పగించండి, అవుట్సోర్స్. మీ సమయాన్ని అంతకంటే విలువైన పనుల కోసం వాడండి. అంటే డెలిగేషన్, అవుట్సోర్సింగ్ చాలా ముఖ్యం. చాలా. సంపద సృష్టించడమే మీ మెయిన్ గోల్ అయితే చిన్న చిన్న పనుల కోసం మీ సమయాన్ని వేస్ట్ చేయకూడదు. అనవసరమైన మీటింగ్స్కి నిర్దాక్షిణ్యంగా నో చెప్పాలి. మీ క్యాలెండర్ని వీలైనంత ఖాళీగా ఉంచుకోవాలి. అప్పుడే కదా మీకు ఆలోచించడానికి, క్రియేట్ చేయడానికి టైం ఉంటుంది. కాఫీ కలుద్దామని పిలిస్తే వెళ్లడానికి టైం లేనంత బిజీగా ఉండాలి, కానీ మీ డెస్క్ దగ్గర మాత్రం ఖాళీగా కూర్చుని ఆలోచిస్తూ ఉండాలి. భలే చెప్పారు. మరి హార్డ్ వర్క్ సంగతి? కష్టపడి పనిచేయడం ఎంత ముఖ్యం? ఆహా, ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మీరు ఎవరితో పనిచేస్తున్నారు, దేనిమీద పనిచేస్తున్నారు అనేది, మీరు ఎంత కష్టపడి పనిచేస్తున్నారనే దానికంటే ముఖ్యం అంటాడు నవాల్. ఓ, అంటే సరైన టీం, సరైన ప్రాజెక్ట్ ఎంచుకోవడం ఫస్ట్ స్టెప్. అది చేశాక అప్పుడు మాత్రం మీరు ఎంత కష్టపడగలరో అంత కష్టపడాలి. నో షార్ట్కట్స్. ముఖ్యంగా మీకు ఇన్స్పిరేషన్ వచ్చినప్పుడు, ఆ మూడున్నప్పుడు దాన్ని వేస్ట్ చెయ్యకూడదు. వెంటనే యాక్షన్లోకి దిగాలి. ఇంకేదో అంటారు కదా, యాక్షన్స్ విషయంలో, రిజల్ట్స్ విషయంలో. అది చాలా మంచి సూత్రం. యాక్షన్స్ విషయంలో అసహనంగా ఉండండి, రిజల్ట్స్ విషయంలో సహనంగా ఉండండి. అంటే పనులు మాత్రం వేగంగా చకచకా చేసేయాలి, ప్రోటోటైప్స్ త్వరగా బిల్డ్ చేయాలి, త్వరగా మార్కెట్లోకి వెళ్ళాలి. కానీ ఆశించిన ఫలితాలు రావడానికి టైం పడుతుంది, ఒక్కోసారి ఏళ్లు పట్టొచ్చు. ఆ విషయంలో మాత్రం ఓపిక పట్టాలి. చక్రవడ్డీ పనిచేయడానికి సమయం ఇవ్వాలి. అద్భుతం. ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చర్చించాం. సంపద అంటే ఏంటి, డబ్బు, హోదాకు తేడా, నైతిక సంపద సృష్టి, అదృష్టం, ఈక్విటీ, లెవరేజ్, స్పెసిఫిక్ నాలెడ్జ్, అకౌంటబిలిటీ, జడ్జ్మెంట్, లాంగ్ టర్మ్ థింకింగ్, టైం వాల్యూ, హార్డ్ వర్క్. వావ్! అవును, వీటన్నిటినీ కలిపి ఒక్క ముక్కలో చెప్పాలంటే నావెల్ చెప్పేది ఇదే: మీ ప్రత్యేకమైన స్పెసిఫిక్ నాలెడ్జ్ని గుర్తించండి. దానికి కోడ్, మీడియా లాంటి ఆధునిక పరపతిని లెవరేజ్ జోడించండి. మీ పేరు మీద జవాబుదారీతనం తీసుకోండి. అద్భుతమైన విచక్షణ జడ్జ్మెంట్ను డెవలప్ చేసుకోండి. దీర్ఘకాలిక ఆటలు ఆడండి, నమ్మకమైన వాళ్లతో. వాస్తవికంగా ఉండండి, మీలా ఇంకెవ్వరూ ఉండలేరు. నావెల్ మాటలోనే చెప్పాలంటే ప్రొడక్టైజ్ యోర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరే ఒక ప్రొడక్ట్లా మార్చుకోండి. ప్రొడక్టైజ్ యోర్ సెల్ఫ్? అవును. మీ యునీక్నెస్ ఏంటో కనిపెట్టి దానికి మ్యాక్సిమం లెవరేజ్ ఇచ్చి దాన్ని ప్రపంచానికి స్కేల్లో అందించండి. ఇది ఖచ్చితంగా ఒక ప్రయాణం లాంటిది, గమ్యం కాదు. నావెల్ చెప్పినట్టు చివరికి మీరు దేనికి అర్హులో అదే మీకు దక్కుతుంది. దీనికి టైం పడుతుంది. నిజమే. అయితే ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. నావెల్ తన చివరి ట్వీట్లలో ఒకటి రాశాడు కదా, మీరు చివరకు ధనవంతులయ్యాక
మీరు అసలు వెతుకుతున్నది ఇది కాదని మీరు రియలైజ్ అవుతారు. బహుశా ఈ సంపద అంతిమ లక్ష్యం కాదేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. చాలా చాలా లోతైన పాయింట్ అది. నిజమే. బహుశా మనం నిజంగా కోరుకునేది ఆ ఆర్థిక స్వేచ్ఛ తర్వాత వచ్చే మానసిక ప్రశాంతత, పీస్ ఆఫ్ మైండ్, ఆరోగ్యకరమైన శరీరం, హెల్తీ బాడీ, ప్రేమ నిండిన కుటుంబం, లవింగ్ ఫ్యామిలీ ఇవి కావచ్చు. అవును. వీటిని డబ్బుతో కొనలేం కదా, వీటిని కూడా అంతే కష్టపడి సంపాదించుకోవాలి. బహుశా అవే మనం నిజంగా వెతకాల్సిన అసలైన సంపదేమో. మంచి ఆలోచన. ఈ ఆలోచనతో మన శ్రోతలు కూడా కాస్త ఆలోచిస్తారని ఆశిస్తూ ఈనాటి మన సంభాషణను ఇక్కడ ముగిద్దాం. తప్పకుండా.